ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మరి దేవుడు ఈ రోజున మనలందరినీ తన యొక్క వాగ్దానము ద్వారా బలపరచుటకు ఇష్టపడుతున్నాడు. మీరందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని, ఆయన యొక్క మెండైన దీవెనలు మీరు అనుదినము పొందుకుంటున్నారని, మరి ఆయన యొక్క వాక్యము ద్వారా మనము నడిపించబడుతున్నామని, మరి మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఈ రోజున కూడా దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ యొక్క వాగ్దానాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. హల్లెలూయా. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు ఆయన కొరకు. ఇక్కడ నీ కొరకు అంటే దేవుని కొరకు, మనుష్యుల కొరకు కాదు, దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఎవడును కూడా సిగ్గు నొందడు అంటున్నాడు. ఈ రోజున నీవు దేవుని కొరకు కాకుండా మనుష్యుల కొరకు కనిపెట్టుకునే వ్యక్తులుగా నీవుంటే దేవుడు నిన్ను సిగ్గుపరుస్తాడు. మరి దేవుని కొరకు కనిపెట్టుకునే వారిని ఆయన సిగ్గు నొందనివ్వడు. హల్లెలూయా. మరి ఇంకొక మాట మనం చూసుకుంటే మరొక కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన తట్టు వారు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ కూడా లజ్జింపకపోవును అని. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే వారముగా ఉంటే, దేవుని యొక్క సహాయము కొరకు ఎదురు చూసే వారముగా ఉంటే మనం ఎప్పుడు కూడా సిగ్గుపరచమండి. మనం ఎప్పుడు కూడా మనుష్యుల వైపు చూసేవారిగా, మనుషులు మనకు ఏదో చేస్తారని, మనుషులు వారి యొక్క దయలో మనం ఉండాలని వారి కొరకు కనిపెట్టుకొని జీవిస్తూ వారి చేత అవమానాలు పడుతూ వారి చేత నిందలను అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు వైపు చూస్తే మనల్ని సిగ్గుపడనివ్వడు. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే మొర్దెకై, హామాను మీ అందరికి తెలిసే ఉంటుంది. మరి మొర్దెకై దేవుని కొరకు కనిపెట్టుకునే వ్యక్తిగా ఉన్నాడు. మరి దేవుని యొక్క కృప కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నవాడు. మరి నీతిమంతుడిగా జీవించాడు, యథార్థవంతుడిగా మొర్దెకై ఉన్నాడు. హామాను తనని హేతువు లేకుండా అకారణంగా వితౌట్ ఎనీ రీజన్ హామాను మొర్దెకైకి ద్రోహం చేయాలని చూశాడు. ఎలాగైనా మొర్దెకైని చంపాలి అని అనుకున్నాడు. ఎందుకు అంటే తనకి నమస్కారం చేయలేదని. ఆ చిన్న కారణం చేత, అది పెద్ద రీజన్ ఏం కాదు, కానీ పగబట్టాడు, అన్యాయంగా చంపాలని చూశాడండి. మరి ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారన్నట్లుగా మొర్దెకైని దేవుడు తప్పించాడు. ఆ రాజు చేతనే ఎవరైతే తనని చంపాలనుకున్నారో ఆ హామానునే దేవుడు ఉరికంబం ఎక్కించేటట్లుగా చేశాడు. మొర్దెకైని దేవుడు రక్షించాడు, మరణము నుంచి తప్పించాడు. మరి ఈ రోజున దేవుడి కొరకు నువ్వు కనిపెట్టుకునే వ్యక్తివైతే దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. ఈ రోజు నువ్వు అన్ని విడిచిపెట్టి, నీ రక్త సంబంధికులను విడిచిపెట్టి, నీ బంధువుల్ని విడిచిపెట్టి మరి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తిగా నీవు ఉన్నావేమో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నిన్నెప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు, నువ్వెప్పుడు కూడా అవమానపరచబడవు. నిన్ను దేవుడు తలగానే ఉంచుతాడు గాని తోకగా ఉంచనంటున్నాడు. నువ్వు పైవాడిగా ఉండు గాని క్రిందవాడిగా ఉండను అంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతుడమైన దేవుడు, ఆయన సర్వోన్నతుడు. ఆయన నమ్మి ఆయనకు మొరపెట్టు వారికి ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. మరి మొర్దెకై దేవుణ్ణే నమ్ముకొని దేవుని వైపే చూస్తూ ఆయన కొరకే కనిపెట్టుకొని జీవిస్తున్నాడు. మరణము నుండి తప్పించబడ్డాడు. ఈ రోజున మరి అకారణంగా నిన్ను దూషిస్తున్నారేమో, నిన్ను ద్వేషిస్తున్నారేమో, నీ పైన నిందలు మోపుతున్నారేమో, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవని నీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక నీకు చెడు చేయాలని వారు పన్నాగాలు పన్నుతున్నారేమో, నీకు ద్రోహం చేయాలని, నిన్ను అవమానాల పాలు చేయాలని
నీ భర్త కావచ్చు, నీ అత్తింటి వారు కావచ్చు, నీకు పడని వారే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, వారు సిగ్గు నొందుతారు. ఎందుకంటే వారు అకారణంగా నిన్ను ద్వేషిస్తున్నారు, అకారణంగా నీపై కుట్రలు పన్నుతున్నారు. వారే ఖచ్చితంగా సిగ్గు నొందుతారు. మరి నువ్వేం చేస్తావంటే, నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకున్న వ్యక్తివి కాబట్టి దేవుడు నిన్ను సిగ్గుపరచడు, దేవుడు నిన్ను అవమానపరచడు. దేవుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాల నుంచి నిన్ను తప్పకుండా విడిపిస్తాడు. నీవు సిగ్గు నొందకుండా నీవు ఘనపరచబడే వ్యక్తివిగా దేవుడు నిన్ను ఉంచుతాడు. మరి ఈ రోజున ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు, ఆయన చేసే కార్యం కొరకు కనిపెట్టుకొని ఉండు. మనుషుల కొరకు, మనుషుల సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకుంటే నువ్వు సిగ్గుపరచబడతావు. వారు ఇస్తానని ఇవ్వరు, చేస్తానని చెయ్యరు. మరి నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతుంటారు మనుషులు కదా, కానీ దేవుడు అలా చేయడు. ఆయన ఎప్పుడు ఉండే దేవుడు, సదాకాలం మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన వైపు చూడు, నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడవు. మరి హామాను జీవితంలో జరిగినటువంటి విషయం, ఆ హామాను అన్యాయంగా చెడు జరిగించాలని చూశాడు కాబట్టి సిగ్గుపరచబడ్డాడు. మరణము తనని కబలించింది. మరి ఈ రోజున దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు బలముగా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నూతన బలముతో, నూతన శక్తి చేత నువ్వు నింపబడతావు. దేవుని వైపు సహనంతో కనిపెట్టుకో. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. నువ్వు అనుకున్న జాబ్, నువ్వు అనుకున్న ప్రమోషన్, నువ్వు అనుకున్న కుటుంబ సమస్యలు, వీటన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు పడుతున్న శ్రమను చూసి దేవుడు ఎప్పుడు కూడా ఆనందించడు. నువ్వు అనుభవిస్తున్న లేమిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ చూపు ఎల్లప్పుడూ ఆయన వైపే తిరిగి ఉండాలి. ఆయన వైపు చూచు వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపవు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, అవును ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మొర్దెకాయి జీవితంలో మీరు జరిగించినటువంటి అద్భుతము మా జీవితంలోనూ మీరు జరిగించండి. అవును ప్రభా, అకారణంగా మా పైన నిందలు వేసేవారు ఉంటారు, అకారణంగా మాకు చెడు జరిగించేవారు ఉంటారు. వారి యొక్క చేతిలో నుండి, వారి యొక్క పన్నగాలలో నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు నీవే ప్రభువా. అవును తండ్రి, నీ కొరకు కనిపెట్టుకున్న వారిని ఏనాడు సిగ్గుపరచని దేవుడవు, ఏనాడు అవమానపరచని దేవుడవు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వారున్నటువంటి అయా మరి తండ్రి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేయండి. ఏ అపవాది క్రియలు వారిపైన ఏలుబడి చేయకుండా మీరే సహాయం దయచేయండి. ప్రతి బిడ్డకు ప్రభా సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. అనారోగ్యముతో మంచాన పడి ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి. అవును ప్రభా, మాట లేక, చూపు లేక పడిపోయి మరి ప్రభా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న ప్రతి బిడ్డకు యేసు నామముల స్వస్థతను దయచేయండి అయ్యా. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా. మరి తండ్రి, కుటుంబంలో అయ్యా ఏలుబడి చేస్తున్న అపవాది అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రతి ఒక్క ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పనులంతటిని మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా వారి యొక్క చేతుల కష్టార్జితమును వారు అనుభవించినట్లుగా మీ యొక్క కృప చూపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.